నేను ఒక మాట చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయానికి రండి. మరలా నేను మొదటి వచనాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారినందరినీ శోధించి, ఇశ్రాయేలీయుల తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఈ వచనం చాలా పవర్ఫుల్ వచనం. మీరందరూ నాతోనే ఉన్నారా? ఇశ్రాయేలీయులు చాలా యుద్ధాలు చూశారు. ఎన్ని యుద్ధాలు చూశారు? మోషే టైంలో చూశారు, యెహోషువ టైంలో చూశారు. మోయాబీయులతో యుద్ధమే, అమోరీయులతో యుద్ధమే, అమాలేకీయులతో యుద్ధమే, ఆ తర్వాత యెబూసీయులతో యుద్ధమే. అందరూ రకరకాల దేశస్తులు అందరూ వీరిని వెళ్తుంటే ప్రతి చోట అడ్డగిస్తూ యుద్ధం చేస్తూ వచ్చారు. దేవుడు వీరికి విజయాన్ని ఇస్తూ వచ్చాడు. అయితే వీరి తర్వాత పుట్టిన ఒక తరం ఉంది, జెన్జీ. వాళ్ళు యుద్ధాన్ని చూడలా. వీళ్ళంతా ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వీళ్ళది. దే ఆర్ వెరీ ఇంపేషెంట్. వీరికి ఏంటంటే సహనం ఉండదు. వెంటనే అయిపోవాలి, అట్లా లోపలికి వెళ్ళి వచ్చేలోపు అయిపోవాలి. ఆకలి వేస్తుంది అంటారు, ఈలోపు అమ్మ స్టార్ట్ చేసేలోపు అయిపోయిందా అంటారు. అండ్ దే ఆర్ వెరీ ఇంపేషెంట్, దే కాంట్ వెయిట్. యూనో, వీరికి ఏంటంటే యుద్ధం అంటే తెలియదు. పెద్దోళ్ళు అంటారు, అరే నేను ఏదో కష్టపడి ప్రతిరోజు రూపాయి కోడి పెట్టుకుని ఈరోజు నేను తయ్యాను, ఇంత కష్టపడి చేశాను అంటే అవన్నీ చెప్తే వీళ్ళకి అర్థం కావు. వీరేమంటారంటే, పిల్ల అవన్నీ కాదు, మాకు ఇప్పుడు జరిగిపోవాలి, ఇప్పుడు అయిపోవాలి, ఇట్లాగ అయిపోవాలి. వీరికి ఆ పరిస్థితులు చూసిన వారు కాదు. సో ఇశ్రాయేలీయుల జనాంగంలో కొంతమంది అట్లాగే, అంటే ఆ తర్వాత పుట్టిన తరము యుద్ధములో చూడని తరము ఒకటి పుట్టింది. సో దేవుడు ఏం చేశాడంటే కొంతమంది శత్రువులను ఉంచాడంట. అందరినీ నాశనం చేయకుండా, అందరిని నిర్మూలన చేయకుండా కొంతమంది శత్రువుల్ని, కొన్ని జనములను ఉండనిచ్చాడు. ఎందుకని? వీరికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తారని. నా మాట అర్థమవుతుందా? సో ఈ వచనాన్ని చదివితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరలా చదువుతాను, బాగా గమనించండి. తెలుగు బైబిల్లో 2, 3, 4 కలిసి ఉన్నాయి వచనాలు. ఇశ్రాయేలీయుల తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి, అందరు చెప్పండి, ఏమాత్రము చూడని వారికి ఏం చేశాడు? యుద్ధము చేయ నేర్పినట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. సో కొన్ని పరిస్థితులు దేవుడు ఉండనిస్తాడు నీ జీవితంలో. ఎందుకు ఉండనిస్తాడంటే వాటిని జయించుట నీకు నేర్పించటానికి. ఎందుకు శత్రువుల నుంచేవయ్యా అంటే ఆ శత్రువుల చేతిలో నాశనం చేస్తానికి కాదు, ఆ శత్రువుల చేతిలో బలైపోవటానికి కాదు, ఆ శత్రువులతో యుద్ధము చేయుట నేర్పించుటకు దేవుడు ఉంచాడు. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు అలాగుంటాయి, కొన్ని కఠినమైన పరిస్థితులు ఉంటాయి, కొన్ని దీర్ఘకాలముగా డిలేడ్, లాంగ్ వెయిటింగ్, ఆన్సర్స్ చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉంటాం జవాబు కొరకు. కొన్ని కఠినమైన పరిస్థితులు దేవుడు కొన్ని ఉండనిచ్చాడు. ఎందుకు? నాట్ దట్ నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన సంతోషించటానికి కాదు, నువ్వు ఓడిపోతావని కాదు, నువ్వు జయించుకుంటూ ఉంటావని కాదు, వాటిని జయించున్నట్లుగా నీకు యుద్ధము నేర్పుటకు ఆయన ఉండనిస్తూ ఉన్నాడు. కీర్తన 18వ కీర్తన 34వ వచనం ఏమనుంది? Psalm 18:34. కీర్తన 18:34. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. హల్లెలూయా. For he trains my arm to do the war. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. ఈ మాట చాలా బలమైన మాట. నీకు యుద్ధం రాదు, కానీ ఆయన యుద్ధం నేర్పిస్తాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? యుద్ధం రాదు, కానీ యుద్ధం నేర్పిస్తాడు. ఆయన నీ ఎదుటికి నువ్వు జయించలేని పరిస్థితిని తీసుకొస్తాడు, కానీ నీతోనే జయించటానికి ఆయన నీకు నేర్పిస్తాడు. హల్లెలూయా. నీ శక్తికి, నీ సామర్థ్యమునకు మించిన పరిస్థితులని నీకు అనుమతిస్తాడు. ఎందుకనంటే నిన్ను ఓటమి పాలు చేయటానికి కాదు, నీ ద్వారా గొప్ప విజయమును కలుగు చేయటానికి. హల్లెలూయా. ఇప్పుడు గిద్యోను దగ్గరకు వచ్చేద్దాం. With that introduction, let's go to Gideon. So గిద్యోనుకి, now for you to understand the background, మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవటానికి, మిద్యానీయులు ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా ఉన్నారు. వారందరూ యుద్ధానికి కూడుకొని ఉన్నారు. అండ్ యు నో ద స్టోరీ. వీరందరూ 32,000 మంది మిద్యానీయుల మీదకి యుద్ధానికి బయలుదేరారు. దేవుడు దాన్ని 300 మందికి తగ్గించాడు. బాగా టీం తగ్గిపోయింది. 32,000 నుంచి 300 మంది అంటే, ఎందుకంటే దేవుడు అన్నాడు,
ఇశ్రాయేలీయులు నా బలము వలన ఈ యుద్ధాన్ని గెలిచామని అనుకోకూడదు, సో యెహోవా వలన యుద్ధాన్ని గెలిచారు అనుకోవాలి అని చెప్పి ఆయన వారి యొక్క సంఖ్య బలమును తగ్గించాడు. సో 300 మందికి ఆ యుద్ధ బలమును ఆ జన బలమును తగ్గించిన తర్వాత ఈ 300 మంది యుద్ధానికి బయలుదేరారు. అమాలేకీయులు శత్రు సైన్యం అంతా 135,000 మంది ఉన్నారు. 1,35,000. 135,000 మందిని 300 మంది ఎదుర్కొంటే ఎవరు గెలుస్తారు చెప్పండి? 300 మంది గెలుస్తారా? 135,000 మంది గెలుస్తారా? ఆబ్వియస్లీ ఎక్కువ నంబర్ ఉన్న సైన్యమే గెలుస్తుంది. కానీ దేవుడు చాలా గొప్ప విజయాన్ని తీసుకొచ్చాడు. సో ఇప్పుడు నౌ హియర్ బిగిన్స్ ద స్టోరీ. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అమాలేకీలందరూ వారి దండందరూ వచ్చి కూర్చున్నారు. ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి వారందరూ కూడుకొని ఉన్నారు. ఇప్పుడు దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. 9వ వచనము, 7వ అధ్యాయము 9వ వచనము. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా నేను నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించేదను. తెలుగు బైబిల్లో అప్పగించేదను అనుంది. బట్ ఇన్ ఇంగ్లీష్ ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ NASB, New American Standard Bible. ఏముందంటే, arise, go down against the camp, for I have given it to your hands. నీ చేతికి నేను దాన్ని అప్పగించి ఉన్నాను అన్నమాట. నేను అప్పగించేశాను అన్నాడు. తెలుగులో అప్పగించుదును అన్నాడు. సో కాబట్టి అతను లేచి బయలుదేరమని దేవుడు చెప్పాడు. చదువమ్మ, కంటిన్యూ. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగుపోమ్ము. సో దేవుడు చూస్తారు ఎంత స్పెసిఫిక్గా. నో ఐ వాంట్ టు నేను పూరా గురించి చదువుదామని నేను స్టడీ చేస్తే ఎక్కువ కనపడలేదు పూరా గురించి. 300 మంది గిద్యోనుతో ఉన్నారా లేదా? కానీ నీ దగ్గర ఉన్న 300 మందిలో ఒకరిని తీసుకొని వెళ్ళి అనలేదు దేవుడు. స్పెసిఫిక్గా పూరా పేరు చెప్పాడు. పూరానే తీసుకొని వెళ్ళి, ఎందుకంటే కొంతమందిని తీసుకెళ్తే ఉన్న ధైర్యం కూడా పోద్ది. కొంతమంది మన విశ్వాసమును తగ్గించే విధంగా మాట్లాడతారు, మన ధైర్యాన్ని తగ్గించేస్తారు, నీరుగార్చేస్తారు, సందేహమును మాట్లాడతారు, అవిశ్వాసమును మాట్లాడతారు. బట్ పూరా అలాంటి వ్యక్తి కాదు. హీ వాజ్ మ్యాన్ ఆఫ్ కరేజ్ అండ్ ఫెయిత్. విశ్వాసము ధైర్యము కలిగిన వ్యక్తి. కాబట్టి గిద్యోను, నీకు భయం అయితే నీతో ఉన్న నీ దాసుడైన పూరాని, నీ పనివాడైన పూరాతో కూడా దండులోనికి దిగిపోమన్నారు. సో వారిద్దరు కలిసి వెళ్ళారు. వారిద్దరు కలిసి వెళ్తే అక్కడ విస్తారమైన జనమున్నారు. 12వ వచనం చదువుదాం. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు వారును. సరే, మిద్యానీయులతో సపోర్ట్కి అమాలేకీయులు వచ్చారు, వారితో పాటు తూర్పు వారు వచ్చారు. వీరందరూ కలిసి లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండియుండిరి. లెక్కకు మిడతల వలె ఉన్నారు. అంటే విస్తారమైన జన సమూహము, వారందరూ మైదానంలో ఉన్నారు. ఒక్కసారి గిద్యోనికి అంత జనం చూస్తే ఇంకా భయం. ఎందుకంటే నౌ యూ హ్యావ్ టు ఫేస్ ద రియాలిటీ. నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు 6వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు, ఒకే మనుషుని హతం చేసినట్టు నువ్వు మిద్యానీయులను హతం చేస్తావని, నేను నీకు తోడై ఉంటానని దేవుడు చెప్పాడు. కానీ యాక్చువల్ సీన్లోనికి, ఆ పరిస్థితిలోనికి వచ్చినప్పుడు గిద్యోను ఒక్కడే 300 మంది చిన్న గుంపుతో ఉన్నాడు. కానీ అక్కడ మిడతల వలె 1000 మంది, 135,000 మంది జనాంగము అక్కడ సముద్ర తీరమందులు ఉన్నారు. ఇప్పుడు వారిని చూస్తూ ఉన్నాడు గిద్యోను. వారిని చూసి కొంచెం దగ్గరికి వెళ్తుంటే ఆ దండులో ఉన్న ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు గిద్యోనుకు వినపడ్డాయి. వర్స్ 13, 13వ వచనము. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేను ఒక కల గంటిని, అదేమనగా యావల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడి. నాకు భలే వింతగా అనిపించింది ఈ కళ. ఈ కళే వింత అనుకుంటే ఈ కళను ఇంటర్ప్రిట్ చేసిన ఇంటర్ప్రిటేషన్ మరీ వింత. ఎందుకంటే ఈ కళ ఏమని వచ్చిందంటే, ఒక ఆవల రొట్టె, ఎ పీస్ ఆఫ్ బార్లీ బ్రెడ్, ఎ లోఫ్ ఆఫ్ బార్లీ, ఒక ఆవల రొట్టె అనేది ఇట్స్ ఎ పూర్ మ్యాన్స్ ఫుడ్. అది బీదవాని ఆహారం. ఎందుకంటే ధనవంతులు వీట్ బ్రెడ్ తినేవారు, గోధుమ రొట్టె తినేవారు.
సో బార్లీ ఈజ్ వెరీ చీప్, ఎనీ వన్ కెన్ గెట్. మార్కెట్లో బార్లీ చాలా యావలు ఈజీగా దొరికేవి కాబట్టి చాలా చీప్, చాలా రీజనబుల్ ప్రైస్కి, చాలా తక్కువ చౌక ధరకి దొరికేది కనుక ఇట్స్ కాల్డ్ ఎ పూర్ మ్యాన్స్ ఫుడ్. సో ఈ యావల రొట్టె ఎంత బలం ఉంటుందండి ఆ రొట్టెకి? ఒక రొట్టె మొక్కకి ఎంత బలం ఉంటుంది? గోధుమ రొట్టె అవనియండి, యావల రొట్టె అవనియండి, ఒక రొట్టె మొక్కకుండే బలం ఎంత? ఇతనికి వచ్చిన కళ చూసారా? ఆ యావల రొట్టె దొర్లుకుంటూ మిద్యానీయుల దండులోనికి వచ్చి అక్కడున్న ఒక గుడారముకు తగలగానే గుడారం పడిపోయిందంట. దేవుడు బలహీనమైనవి వాడుకొని బలమైన కార్యములు చేస్తాడు. ఆయన గుర్తింపు లేనివి తీసుకొని మేజర్ బ్రేక్ త్రూస్ నీకు అనుగ్రహిస్తాడు. అందుకని నీ దగ్గరున్న దేనిని కూడా నీవు తక్కువగా చూడకూడదు. నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులలో, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ అండ్ బ్యాటిల్స్, వీటన్నిటి మధ్యలో నీ దగ్గర లేని దాని గురించి కాదు నువ్వు ప్రయాసపడి బాధపడవలసింది. నీ దగ్గర ఉన్న దానిని తీసుకొని దేవుడు దాని ద్వారా గొప్ప కార్యములు చేయగలడు. హల్లెలూయా. సో అయితే ఈ కళ యొక్క విచిత్రం ఏంటంటే, యావల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారం ఏమైపోయింది? పడిపోయింది. ఇదే అతనికి వచ్చిన కళ. వాళ్ళ ఫ్రెండ్కి చెప్తున్నాడు, ఫ్రెండ్ రాత్రి నాకు కళ వచ్చింది, ఆ కళ్ళలో యావల రొట్టె వచ్చింది, ఆ యావల రొట్టె దొర్లుకుంటూ వచ్చి మన ఊళ్ళోకి వచ్చింది, మన ఊళ్ళో గుడారం తెగింది, ఆ గుడారం పడి తలకిందులు అయిపోయింది అనగానే వెంటనే కలభావం చెప్పేస్తున్నాడు. యావల రొట్టె అంత బలహీనమైనది ఎవరబ్బా? యావల రొట్టె అంత బలహీనమైనడు ఎవడున్నాడు? అంత బేదోడు ఎవరున్నాడు? అంత చేతగాని వ్యక్తి ఎవరున్నారు? అంత పిరికి వ్యక్తి ఎవరున్నాడు? గిద్యోను తప్ప ఇంకెవరు? ఇశ్రాయేలు వాడైన యోవాషు కుమారుడైన గిద్యోనే తప్ప మరొకటి కాదని కల వివరం చెప్పాడు. చదువుదాం నెక్స్ట్ వర్డ్స్ 14 14 వచ్చిన చదువమ్మా. అందుకు వాని చెనికాడు అన్నాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే కానీ మరేమి కాదు. చూసారా? హల్లెలూయా. అంటే వీళ్ళకి ఎంత క్లారిటీ ఉందంటే, యావల రొట్టె అనగానే గిద్యోను బలహీనమైనది. అంటే గిద్యోను ఏమైపోయింది? ఆ దినాలలో ఒక బలహీనమైన దానికి పర్యాయ పదముగా అయిపోయాడు, బలహీనమైన దానికి సూచనగా మారిపోయాడు. ఒక యావల రొట్టె వచ్చి పడేసిందా? అయితే అది ఎవరో కాదు, అంత బలహీనమైన వాడు గిద్యోను తప్ప మరొక ఎవరున్నాడు? కానీ విషయం ఏంటంటే, బలహీనమైన వాడు గిద్యోను అంతవరకు ఓకే, వారికి వచ్చిన ఇంటర్ప్రిటేషన్, వారికి వచ్చిన తాత్పర్యం ఓకే, అది గిద్యోను కరెక్టే. కానీ తర్వాత మాట చూడండి, దేవుడు మిద్యానీయులను ఈ దండంతటను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. ఈ మిద్యానీయులు ఈ దండంతా కూడా దేవుడు ఎవరి చేతికి అప్పగిస్తున్నాడు? ఆ బలహీనుని చేతికి అప్పగించేస్తున్నాడు. చూసారా దేవుడు చేసే కార్యాలు? ఈ మాటలు గిద్యోను విన్నాడు. గిద్యోను విని ధైర్యం వచ్చేసింది గిద్యోనుకి. ఎక్కడి నుంచి? చాలా ఎక్కడ లేని ధైర్యం గిద్యోనుకు వచ్చేసింది. గిద్యోను 15వ వచనం, గిద్యోను ఆ కళ తాత్పర్యం, ఆ కళ వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలు దండులోనికి తిరిగి వెళ్ళి లెండి, arise, somebody shout arise, for the Lord has given the camp of Midian into your hands. లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడు. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. తెలుగు బైబిల్లో అప్పగించుచున్నాడు అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో అప్పగించాడు అని ఉంది. ఫర్ ద లార్డ్ హ్యాస్ గివెన్. సంబడి షౌట్ ద లార్డ్ హ్యాస్ గివెన్. మరలా చెప్దాం, ద లార్డ్ హ్యాస్ గివెన్. చెప్దాం, దేవుడు ఇచ్చి ఉన్నాడు. నేను చెప్తాను, నెంబర్ 1 ప్రిన్సిపల్, నెంబర్ 1, వెన్ యూ ఫేస్ ఎ బ్యాటిల్, నీ ఒక యుద్ధమును ఎదుర్కొన్నప్పుడు, నీ జీవితంలో ఒక పోరాటమును ఎదుర్కొన్నప్పుడు, క్రీస్తులో దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, భాగ్యం ఏంటంటే, మనము విజయము కొరకు పోరాడము, విజయము పొందిన వారమై పోరాడతాము.
We don't fight for the victory. We fight from the place of victory. మనము జయించిన స్థానములో నుంచే పోరాడతాం. గిద్యోను అక్కడికి వెళ్ళాడు. గిద్యోను ఆ కల విన్నాడు. గిద్యోను గురించి శత్రువులు మాట్లాడుకోవటం విన్నాడు. గిద్యోను వలనే మిద్యానీయులు నాశనం అయిపోతారని గిద్యోను విని, ఇప్పుడు నేను మిద్యానీయుల్ని జయించాలనో చంపేయాలనో ఓడించాలనో కాదు, ఇప్పుడు గిద్యోను ఏ మైండ్ సెట్తో యుద్ధానికి వెళ్తున్నాడంటే, దేవుడు మిద్యానీయులను మన చేతికి అప్పగించి ఉన్నాడు అన్న ఆలోచనతో వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే మనము జయము పొందేశాం. For the Lord has given, దేవుడు మనకు అనుగ్రహించేశాడు. So always begin your battle from a place of victory. విశ్వాస జీవితంలో we don't try to achieve, we only receive. మనం ఏదో సాధించటం కాదు. ఎందుకని? నీ శక్తితో నువ్వేమి చేయలేవు విశ్వాసి, నీ బలముతో నువ్వేమి చేయలేవు. ఆయన సిలువ ద్వారా మన కొరకు జరిగించిన సమస్తమును విశ్వాసముతో స్వాధీనము చేసుకోవటానికి దేవుడు విశ్వాసిని పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? మన కొరకు చేయబడిన వాగ్దానములన్నీ దేవుని వాక్యములు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 8,000 వాగ్దానాలు ఉన్నాయి. 8,000 ప్రామిసెస్. నీ మేలు కొరకు, నీ బాగు కొరకు, నీ బ్రైట్ ఫ్యూచర్ కొరకు, నీ జీవితంలో అన్ని పరిధులలో, నీ ఆర్థిక పరిస్థితి, ఆత్మీయ పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి, వివాహ పరిస్థితి, నీ పిల్లలు, అన్ని విషయాల కొరకు 8,000 ప్రామిసెస్ రిటన్ ఇన్ ద బైబిల్. 8,000 వాగ్దానములు. ఆ వాగ్దానములు తీసుకొని ఆ వాగ్దానములు ఏం చేయాలి? నీవు స్వతంత్రించుకోవాలి, స్వాధీనపరచుకోవాలి. విశ్వాసముతో దేవుడు సమస్తమును జరిగించేశాడు. బట్ యు జస్ట్ నీడ్ టు స్టార్ట్ యువర్ జర్నీ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ విక్టరీ. నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు, దేని కొరకు బిలీవ్ చేస్తున్నావు, దేని కొరకు వెళ్తున్నావు, నువ్వు అదేదో చేసేయాలని కాదు. నువ్వు ఆలోచనతో ఉంటే నీ శక్తి ప్రయాస చేత నువ్వేమి చేయలేవు. నువ్వే ఆలోచనతో వెళ్ళాలంటే క్రీస్తు నా కొరకు దీన్ని సమకూర్చాడు అన్న ఆలోచనతో వెళ్ళాలి. ఆయన నా కొరకు దీనిని సంపూర్తి చేశాడన్న ఆలోచన. అప్పుడేమవుతుందంటే నీ ఎదుట ఉన్న ప్రతి పరిస్థితి నీకు లోబడటం నీవు చూడగలుగుతావు. హల్లెలూయా. అయితే 15వ వచనం చూడండి బాగా. గిద్యోను తిరిగి వచ్చాడు. వారు మాట్లాడుకుంటున్నది విని గిద్యోను తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మన చేతికి అప్పగించాడు. Arise, arise, for the Lord has given. Somebody shout, the Lord has given. Come on, somebody shout, the Lord has given. I don't know what you're believing for, believers. మీరు దేని కొరకు నమ్ముచున్నారు? This is the word the Lord has, inscribed or imprinted a strong impression. హృదయంలో ఒక బలముగా పరిశుద్ధాత్మను ముద్రించిన మాట. The Lord has given. దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దేని కొరకు ప్రార్థిస్తున్నావు, దేని కొరకు ఉపవసిస్తున్నావు, దేని కొరకు కన్నీరు కారుస్తున్నావు, హియర్ ఇస్ ద వర్డ్ ఫ్రమ్ ద లార్డ్ దిస్ మార్నింగ్. ద లార్డ్ హ్యాస్ గివెన్ ఇట్ టు యు. దేవుడు దానిని నీకు అనుగ్రహించి ఉన్నాడు. సంబడి షౌట్, విజయము నాదే. నమ్ముతున్నారా? డు యు బిలీవ్ ఇట్? మీరు నమ్మాలి. దేవుడు గుంటూరు నాకు ఇచ్చి ఉన్నాడు, మనకిచ్చి ఉన్నాడు. గుంటూరు బిలాంగ్స్ టు us. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. అయితే ఒక పని చేశాడు గిద్యోను అక్కడ. అందుకని 15వ వచనం చూడమన్నా. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి. గిడియన్ ఈజ్ సేయింగ్ సంథింగ్. గిడియన్ ఏమంటున్నాడంటే, డియర్ ఫ్రెండ్స్ లిసన్ టు మీ. గిద్యోను అంటున్నాడు, స్నేహితులారా వినండి, ఆల్వేస్ బిగిన్ యువర్ బ్యాటిల్ ఆన్ యువర్ నీస్. నీ మోకాళ్ళ మీద నీ పోరాటాన్ని మొదలుపెట్టు. బిగిన్ యువర్ బ్యాటిల్ ఆన్ యువర్ నీస్. అక్కడికి వెళ్ళి వినొచ్చాడు, కల తాత్పర్యం విన్నాడు, కల వివరము విన్నాడు. విని వచ్చి మోకరించి యెహోవాకు నమస్కారము చేసి, and then he is beginning his battle, he is starting his battle from the knees. నేను చెప్తున్నాను, మోకాళ్ళ మీద నీ పోరాటమును ఆరంభించాలి. You need to begin your battle on your knees. You need to come to the Lord in prayer. You need to take the promise. వాగ్దానమును తీసుకోవాలి. ఆ వాగ్దానము నీ హృదయములో స్థిరపడాలి. నా మాట వింటున్నారా?